సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీలో పవర్లోకి ఎవరు వస్తారు? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వస్తుందా, లేక తిరిగి వైసీపీని అధికారం చేజెక్కించుకుంటుందా? ఇప్పుడు ఎన్నికల సమయంలో ఈ విషయమే ఎక్కడ చూసినా చర్చ. జగన్ తన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. టీడీపీ కూటమి మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తోంది. విజయం పైన ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమయంలోనే ఎన్నికల సెంటిమెంట్లను నేతలు బ్యారేజ్ వేస్తున్నారు. విజయనగరంలోని చీపురుపల్లిలోనూ ఇలాంటి సెంటిమెంట్ కొనసాగుతోంది. దీంతో అక్కడ గెలుపు పైన కొత్త అంచనాలు బెట్టింగ్ లో మొదలైనట్లుగా తెలుస్తోంది. ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. ఉత్తరాంధ్రలో విజయనగరంలో ప్రతి సీటు కీలకంగా మారుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. తిరిగి అదే పట్టు కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ కూటమి కూడా తమ సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే చీపురుపల్లి నియోజకవర్గంలో పోటీ ఆసక్తిగా మారుతోంది. ఇద్దరు సీనియర్లు ఇక్కడ తలపడుతున్నారు. వైసీపీ నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ, టీడీపీ నుంచి ఏపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ అయితే బాగా ఉంది. ఇక్కడ గెలిచిన వారు ప్రభుత్వంలో మంత్రిగాను అవకాశం దక్కించుకుంటారట. చీపురుపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 1983 నుంచి 99 ఎన్నికల వరకు వరుసగా ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలిచారు. 1989 మినహా వరుసగా టీడీపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చింది. ఆ తర్వాత జరిగిన 2004లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి బొత్స సత్యనారాయణ పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014లో టీడీపీ నుంచి కిమిడి మృణాలిని విన్ అయ్యారు. ఆ ఎన్నికల్లో కూడా టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలిచారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. బొత్స మంత్రిగా కొనసాగుతున్నారు. దీంతో ఇప్పుడు ఎవరు గెలుస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారిన అంశం. సీనియర్ నేతగా ఉన్న బొత్సకు తాను గెలవడంతో పాటుగా జిల్లాలో మెజార్టీ స్థానాలు దక్కించుకోవటం ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. అదే సమయంలో టీడీపీలో చీపురుపల్లి పైన చివరి నిమిషం వరకు సస్పెన్స్ అయితే వెంటాడింది. ఇక్కడ సీటు ఆశించిన కిమిడి నాగార్జున పాత్ర పైన చర్చ సాగుతోంది. విజయనగరం జిల్లా పైన ఇప్పటికే పలు సర్వే సంస్థలు తమ అంచనాలు కూడా వెల్లడించేశాయి. చీపురుపల్లిలో బొత్స వర్సెస్ కళా వెంకట్రావు పోటీ పైన భిన్నమైన అంచనాలైతే ఉన్నాయి. దీంతో ఇక్కడ ఏ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, తిరిగి సెంటిమెంట్ రిపీట్ అవుతుందా, ఇక్కడ గెలిచిన అభ్యర్థి తిరిగి మంత్రి అవుతారా లేదా అనే క్యూరియాసిటీ అటు నేతల్లోనూ ఇటు ప్రజల్లోనూ పెరిగిపోతుంది. చూద్దాం ఏమవుతుందో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.